Daily. Taste the Daily. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మిథున్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. 2 లక్షల రూపాయలతో ష్యూరిటీ ఇవ్వాలని ఆదేశించింది. ఇక లిక్కర్ స్కామ్ లో A4 గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. బెయిల్ రావడంతో ఆయన రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. జూలై 30న మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఎస్ ప్రసాద్. అనుజ, ఏపీ లిక్కర్ స్కామ్ లో గత దాదాపు 70 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఎటకేలు ఊరట లభించింది. దాదాపు గతంలో చూస్తే కనుక 2-3 సార్లు బెయిల్ పిటిషన్ ఇవాళ కొద్దిసేపటి క్రితమే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A4 గా అంటే 4వ నిందితుడిగా ఎంపీ మిథున్ రెడ్డిని జూలై 20న ఏదైతే ఏసీబీ సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్ కి తరలించిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా చూస్తే కనుక అనేక మంది వైసీపీ నేతలు దాదాపుగా అన్ని జిల్లాల నుంచి ఒక వైసీపీ అధినేత జగన్ మినహా దాదాపుగా అన్ని నేతలంతా కీలకమైన నేతలందరూ కూడా మిథున్ రెడ్డితో ములాఖాత్ అయి పరామర్శించిన పరిస్థితి ఉంది. ఇందులో ఈ పరిణామాలు చూస్తే కనుక ఏపీ లిక్కర్ స్కామ్ దాదాపు 3,500 కోట్ల వరకు కూడా గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీని రూపొందించి డిస్టిలరీ నుంచి ముడుపులు అందాయని చెప్పి కూడా దాదాపు 3,500 కోట్ల వరకు కూడా ఈ స్కామ్ ఉందని చెప్పి కూడా సిట్ ఏదైతే ఇప్పటికే చార్జ్ షీట్లు కూడా దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఇందులో మిథున్ రెడ్డి చాలా కీలకమైన పాత్ర పోషించారు. లిక్కర్ స్కామ్ కేసులో మొత్తం గత ప్రభుత్వంలో లిక్కర్ పాలసీని రూపొందించడంలో ఆయన కీలక పాత్ర, అదేవిధంగా ఆయన కంపెనీలకు కూడా కొన్ని ముడుపులు కూడా ఉన్నాయని చెప్పి కూడా ఏదైతే ఈ చార్జ్ షీట్ లో కూడా సిట్ ఏదైతే దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసి గత 2 రోజులు కొద్ది రోజుల క్రితం పోలీస్ కస్టడీ కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. కస్టడీలో కూడా విచారించారు విజయవాడలో. అదేవిధంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించిన క్రమంలో పలుసార్లు ఆయన్ని నేరుగా విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచడం, అదేవిధంగా విజయవాడ ఏసీబీ కార్యాలయంలో ఏదైతే ఇంట్రాగేషన్ కూడా తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఎటుకేలకు ఇటు వైసీపీ కావచ్చు, మిథున్ రెడ్డి తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వైసీపీ నాయకులు కూడా ఇది అక్రమ కేసును కూడా పూర్తిగా ఖండిస్తూ విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా మిథున్ రెడ్డి దాదాపు 70 రోజులు రిమాండ్ లో ఉన్నారు. మధ్యలో 5 రోజుల పాటు ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో 5 రోజుల పాటు మధ్యంతరపై బెయిల్పై ఢిల్లీ వెళ్లి ఓటు వేసి తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైల్లో తనరైన పరిస్థితి ఉంది. మొత్తం మీద గత ప్రభుత్వంలో ఏదైతే అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఎలాంటి వాతావరణం ఉండేదో గత 70 రోజుల నుంచి కూడా దాదాపు చూస్తే కనుక రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద అదే రకమైన వాతావరణం కూడా కనపడింది. అనేక మంది ములాఖాతుల కోసం, పరామర్శల కోసం రావడం, అదేవిధంగా ఇక్కడ మీడియాతో మాట్లాడటం, అదేవిధంగా ట్రాఫిక్ ఆంక్షలు, బ్యారికేడ్లు ఇవన్నిటి కూడా ఒక హడావుడి వాతావరణం అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కనిపించింది. ఇక చూస్తే కనుక మిథున్ రెడ్డికి సంబంధించి వైసీపీ వెర్షన్ చూస్తే కనుక ఇది అక్రమ కేసు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కక్ష సాధించేందుకే ఇలా మీ అక్రమ కేసులో ఇరికించారని చెప్పి కూడా ఆరోపించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మిథున్ రెడ్డి కూడా ఆయన ఎదుగుదల చూసి ఆయన జాతీయ స్థాయిలో కూడా ఎదుగుతున్న నేపథ్యంలో ఆయన ఎదుగుదల చూసి ఇలా అక్రమ కేసులో బనాయించాలని చెప్పి కూడా విమర్శించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా బెయిల్ పై విడుదల ఈ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతారని చెప్పి కూడా వైసీపీ అగ్రనేతలు ముఖ్యంగా బొత్స సత్యనారాయణ, అదేవిధంగా మాజీ మంత్రులు కావచ్చు, అనేక మంది యువ నేతలు అందరూ కూడా అదైతే వెల్లడించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ప్రభుత్వం ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆ ఆదేశాలు రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరాల్సిందే. ఆయన న్యాయవాదుల ద్వారా ఇవాళ కొద్దిసేపట్లోనే చేరితే ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది. లేదంటే సాయంత్రం 6 గంటల తర్వాత ఈ బెయిల్ పేపర్స్ కనుక చేరితే కనుక రేపు ఉదయం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద వాస్తవానికి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి రిమాండ్ తరలించిన సమయంలోనే చాలా హడావిడి ఉంది. ఆ నేపథ్యంలో పోలీసులు కూడా ఆంక్షలు విధించారు. ప్రస్తుతం సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డి ఎలా విడుదల కాబోతున్నారు, అదేవిధంగా ఆయన ఇక్కడి నుంచి భారీ కాన్వాయ్తో వెళ్తారా, లేదంటే ఇక్కడ సెంట్రల్ జైలు వద్ద ఎలాంటి ఆంక్షలు ఉంటాయని చెప్పి కూడా ఉత్కంఠ అయితే ఇప్పటికే మొదలైందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద మిథున్ రెడ్డికి ఈ ఊరట లభించిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇకపై ఈ కేసుకు సంబంధించి ఎలా ఉండబోతుందని చెప్పి కూడా ఒక ఆసక్తి అయితే నెలకొంది. మొత్తం మీద ఇటు ప్రభుత్వం వైపు నుంచి కానీ, సిటీ వైపు నుంచి కానీ చూస్తే కనుక మిథున్ రెడ్డి ఇందులో కీలక సూత్రధారని చెప్పి కూడా ఇప్పటికీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఇటు వైసీపీ అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని అక్రమ కేసుగానే కూడా పూర్తిగా కొట్టిపారేస్తున్న పరిస్థితుల్లో ఎదగేళ్లకు 70 రోజుల తర్వాత దాదాపుగా మిథున్ రెడ్డికి బెయిల్ లభించింది. అనుష.
రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.